సంగీతాన్ని కూడా ఒక మేజర్ అది వేరే టాపిక్ చెప్తా, దాని గురించి మళ్ళీ చెప్తాను నేను. అది చాలా చాలా ముఖ్యం. ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ క్రియేటివ్ వర్క్స్ చేయాల. ఇది చెప్పి నేను తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళ గురించి చెప్తాను. ఓకే ఓకే. ఏమంటే క్రియేటివ్ వర్క్స్ ఎట్లాంటివి, పాటరీ మేకింగ్, ఒక కుండ లాంటిది తీసుకొని దాన్ని పెయింట్ వేయటము, లేకపోతే అవన్నీ చేయటము, పెయింటింగ్ వేయటము, అల్లికలు చేయటము, ఇవన్నీ మైండ్కి సంబంధించిన. ఓకే, అర్థమైందా? ఇవన్నీ చేయాలా, క్రియేటివ్ వర్క్స్ చేస్తూ ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, రిలాక్స్ గా ఉండాలా. సో దట్ ఏంటంటే తల్లి ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తే లోపల శిశువు కూడా ఆలోచించడం, ఈ ఆలోచనలు క్రియేటివ్ వెళ్ళిపోతాయి. ఇది అందుకే చెప్పింది మనం, ఎప్పుడైతే ఈ పరిస్థితిలో నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇది వింటే గన అందరికి కళ్ళు. నేను వేరే ఒక ఆయన హోమియోపతి డాక్టరు, ఆమె దగ్గర ఒక ట్రీట్మెంట్ తీసుకున్న దాని గురించి విన్నా నేను. ఎందుకంటే హోమియో కోర్స్ ఆన్లైన్ అంటే కొంచెం ఏదో చేద్దామని వింటే అప్పుడు ఆయన చెప్పాడు, ఒక కుటుంబంలో 2 తోడి కోడళ్ళు ఉన్నారు. ఓకే. పెద్ద కోడలకు 2 కొడుకులే పుట్టారు. చిన్న కోడలకు మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టింది. ఓకే. ఇప్పుడు మనందరికి అది కూడా ఉంది కదా డిస్క్రిమినేషన్. మగబిడ్డ అయితే గొప్ప అని, ఆడబిడ్డ అయితే తక్కువ. వాళ్ళు ఈమెకు ఆడబిడ్డ పుట్టింది అని కొంచెము నేచురల్ గా వాళ్ళకు ఉంటది కదా, మాకు కొడుకు కావాల్సింది, ఆడబిడ్డ పుట్టారని ఒక రకమైన డిసప్పాయింట్ అయ్యారు. ఓకే. కొద్దిగా ఉండింది అంటే డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది కదా మాటలలో, చేతుల్లో. రెండోసారి గర్భం వచ్చింది, ఇప్పుడైనా కొడుకు పుట్టాడని అనుకుంటే మళ్ళీ ఆడబిడ్డనే పుట్టింది. ఇక అప్పటి నుంచి ఇంట్లో అత్తమామలు కానీ తోడికోడలు కానీ అందరూ కూడా ఈమెను కొద్దిగా తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెట్టారు. ఓకే. ఇప్పుడు ఆడైతేమి మగ అయితేమి ఈక్వాలిటీ కదా. అవును. కానీ మన మనసులో ఉన్న భేదభావం చూపిస్తూ ఈమెను కొంచెం చేస్తుంటే ఈమెకు రాను రాను ముందు కోడల పైన ద్వేషం పెరిగిపోయింది. తను కొడుకులు పుట్టారు, నాకు ఆడబిడ్డలు పుట్టారు, అందువల్లనే కదా అందరూ నన్ను తిడుతున్నారని ఆమె పైన ఎంత ద్వేషం పెంచుకుందంటే ఆమెకు లోపల చాలా ఆమె పైన కోపంతో ఉంటూ మళ్ళీ కాదు, చిన్న బిడ్డకు 1-2 నెలల బిడ్డకు ఆలిస్తుంది. అవును. ఈ బిడ్డకు 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి ఒళ్ళంతా పొక్కులు వచ్చేసి సొరియాసిస్ అంత చిన్న ఏజ్కి, చిన్న బిడ్డకే. అబ్బా, ఎన్ని రకాల మందులు ఇచ్చినా సొరియాసిస్ పోట్లే. ఓకే. అలోపతి అయింది, ఆయుర్వేద హోమియోపతికి వచ్చారు. ఆయన కూడా కొన్ని రోజులు మందులు ఇచ్చినాక డౌట్ వచ్చిందండి ఆయన. డాక్టర్ అడిగారు, అమ్మా సత్యం చెప్పు, నువ్వు నిజంగా ఏం జరుగుతుందో చెప్పు, ఈ అమ్మాయికి ఎందుకు ఇట్లా వస్తుంది అంటే అప్పుడు బయటపడిందండి, సార్ నా మనసులో ఇట్లా ఉంది సార్, నాకు చాలా ద్వేషంతో ఉంది అంటే. ఆ ద్వేషం అంతా పాల రూపంలో బిడ్డకు పోతుంది. ఆ బిడ్డకు పాల రూపం అసలు ఎలాంటి నయం కాలేనటువంటి వ్యాధులన్నీ వచ్చేసింది. అంటే దీన్ని బట్టి ఏం ప్రూవ్ అవుతుంది అంటే, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రీనాటలు, పోస్ట్ నాటలు, బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ కూడా మీ మానసిక స్థితి పిల్లల పైన ప్రభావం పడుతుంది చాలా. కాబట్టి తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భర్త కానీ, తోడికోడళ్ళు అందరూ కూడా ఎట్లా చూసుకోవాలంటే ప్రేమతో చూసుకుంటే, మనం ఏమంటే నేను ఒక దేవుడికి జన్మనిస్తున్నాను అనే ఉద్దేశం ఉండాల అంతే. తల్లిదండ్రులు నేనేదో బిడ్డను కంటున్నాను, నాకు నెక్స్ట్ జనరేషన్ కోసం ఇంకొకటి ఉండాలని కాదు. అమ్మా నా గర్భంలో ఒక దేవుడు పుడుతున్నాడు, ఒక దైవ స్వరూపం వస్తుంది, నేను దేవుడికే జన్మనిస్తున్నాను, అటువంటి ఉద్దేశంతో బిడ్డలను కనాలా. అదే ప్రేయర్.